పేరు గౌతమి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. మంచిదమ్మా, మంచిది. ఓకే గౌతమి గారు, మీ ప్రశ్న ఏమన్నా ఉంటే ఓఫీర్ సార్ ఉన్నారా, అడగండి. అమ్మా చెప్పండి. వందనాలు అయ్య గారు. వందనాలమ్మా, చెప్పండి మీ ప్రశ్న ఏంటి, సందేహం ఏంటి? ఇది దానియేలు గారి గ్రంథంలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించినది కదా అయ్య గారు. పైనంతా కూడా ఆయనకు వచ్చిన కళని మన దానియేలు గారికి చెప్తా ఉంటారు నెబుకద్నెజర్ గారు. చెప్తా ఇప్పుడు ఏ ఆజ్ఞ అయినా అంటే దేవుడి నుంచే కదా వచ్చేదయ్య గారు. ఇక్కడ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును అన్నాడు కదా అయ్య గారు. అమ్మా అదే అంటే అక్కడ దేవదూతలు పరిశుద్ధులు కూడా ప్రకటిస్తారా? నాకు ఈ ప్రశ్నను బట్టి అర్థమైంది ఏంటంటే మీరు యుగాంతం గ్రంథం చదవలేదు. చదివారా? అంటే ఎప్పుడో ఒకసారి ఇచ్చారు కానీ అయ్యారు, కొంతవరకు చదివాను, ఇంకా అంత మనసు పెట్టలేదు. అప్పటికి నాకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ ఉండేవి. తర్వాత దేవుడు బయలుపరిచారు అనమాట. మంచి తల్లి, ఇప్పుడు యుగాంతం గ్రంథం చదవండి, తర్వాత విశ్వ చరిత్ర కూడా చదవండి. అందులో పరలోక ప్రభుత్వాన్ని దేవుడు ఎలా నిర్వహిస్తున్నాడో అంచెలంచెలుగా మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద మళ్ళీ జిల్లా రాష్ట్రాల స్థాయిలో గవర్నర్లు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఇలాగ ఉన్నట్టు అనేక అంచెలంచెలుగా ప్రభుత్వం ఎలాగుందో దేవుడు విశ్వ సామ్రాజ్యం ఎలా నిర్వహిస్తున్నాడు అనేది ఆ యుగాంతములో కొంత చెప్పాను. ఇంకా సంపూర్ణంగా విశ్వ చరిత్ర అనే గ్రంథంలో చెప్పానమ్మా. మీరు తప్పకుండా చదవండి, చదివితే మీకు అసలు మొత్తం పరలోకం అంటే ఏంటో అర్థమవుతుంది అమ్మా.